నమస్కారం మిత్రులారా. ఈ యొక్క సంక్రాంతి పర్వదినాన స్థాపత్యవేదము దాని యొక్క విశిష్టత మనం ఒక 1000 వీడియోల పైకి చెప్పామండి. కొత్తగా ఇల్లు కట్టుకోవాలి, అది ఒక 10-15 లక్షల్లో అయినా కానివచ్చు, లేదా 1-1.5 కోటి పెట్టి కానివచ్చు. మనము ఎంత ఖర్చు పెడుతున్నాము, లేదంటే ఎంత స్క్వేర్ ఫీట్ కడుతున్నాము అనేది ఇంపార్టెంట్ కాదండి. ఒక సామాన్య మానవుకి తగినట్టు కూడా మనం ఒక మంచి డిజైన్ ఇవ్వచ్చు. ఒక సింగిల్ బెడ్రూమ్తో కూడినటువంటి ప్లాట్ ఇవ్వచ్చు. అదే రకంగా ఒక మంచి మండువాలోగులు ఇవ్వచ్చు, లేదా ఒక మంచి మోడర్నైజ్డ్గా ఉన్న బిల్డింగ్ మనం ఇవ్వచ్చు. సమస్య ఏంటంటే, ఇప్పుడు బయట జరిగేటటువంటి వాస్తుకి, మనం చెప్పేటటువంటి వాస్తుకి కొంత సందేహపడుతున్నారనమాట. ఇప్పుడు బయట ఒక ఆయం కట్టడం అనేది ఒక పదం తీసుకొని ఒక వైశాల్యాన్ని బట్టి చేసే విధానము శాస్త్రంలో చెప్పడం జరిగింది. అదే రకంగా ఒక ఆయం కట్టి ఒక చుట్టుకొలత తీసుకునే విధానము ధర్మంలో చెప్పడం జరిగింది. ఆయం కట్టే విషయంలో కొంత భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, వాటికి ఏ ఇబ్బంది లేదు. కానీ మరీ ఈశాన్యముఖంగా పెట్టే ద్వారాల విషయంలో కానీ, ఇంటికి ఈశాన్యాలు పెంచే విషయంలో కానీ, ఫ్లోరింగ్లు పల్లం చేసే విషయాలే కానీ, సరి సంఖ్యలో సింహద్వారాలు కానీ, మెయిన్ డోర్స్ కానీ విండోస్ కానీ పెట్టే విషయంలో కానీ చెప్పినటువంటి మూల సూత్రాలని ఇక్కడ వక్రీకరించడం ద్వారా వీటి మీద అపోహలు తయారైనవి తప్పితే, ఈ రకమైనటువంటి ఏదైతే బయట ఇప్పుడు మనకి వాస్తు రూపంలో చలామణి అవుతుందో అది యాక్చువల్గా చెప్పింది కాదండి. దయచేసి అర్థం చేసుకోండి. ఒక మనిషికి ఆనందంగా ఉండడానికి ఉండేటటువంటి ఒక సహృదయమైనటువంటి వాతావరణంలో ఆ 4 గోడల మధ్య మనం ఒక స్పెసిఫిక్గా ఒక పల్సేషన్ని క్రియేట్ చేయడం, ఒక మంచి స్పేస్ ఆకాశతత్వాన్ని ఇంటి లోపల ఇమిడ్చుకోవడము, ఒక ప్రపోర్షన్స్ ద్వారా ఇమిడ్చుకోవడం ద్వారా, ఒక అలాంటి ఇంటిలో ఉండడం ద్వారా ఆనందంగా ఉండమని శాస్త్రం చెప్పింది. మీకు నేను చెప్పేది ఏంటంటే, ఈ గత 2-3 సంవత్సరాలలో మనం కనీసం ఒక 40-50 ప్లాన్లు ఇవ్వడం జరిగింది. కనీసం ఒక 20-25 మంది కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ఈ రకంగా చేసుకున్న తర్వాత మాకు చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉన్నామని చెప్తున్నారు. అందువల్ల ఇల్లు కట్టుకోవాలి అనుకునేటప్పుడు ఈ స్థాపత్య వేదం ద్వారా కట్టుకోవచ్చు అనేది మనం విన్నా సరే, కన్నా సరే, మన అదృష్టం ఉంటేనే అది జరుగుతుందన్నమాట. మీకు కన్స్ట్రక్షన్ విషయంలో ఏ రకమైనటువంటి అవగాహన ఉన్నా లేకపోయినా, మీరు ఒక ఉద్యోగస్తులైనా, మీరు ఒక ధర్మబద్ధమైన ఇల్లు కట్టుకోవాలి అనుకునేటప్పుడు ఒక డిజైన్ దగ్గర నుంచి ఎగ్జిక్యూషన్ వరకు మీ పాత్ర ఏంటి, మా పాత్ర ఏంటి అనేది చెప్పి మీకు ఒక ధైర్యాన్ని, ఒక విశ్వాసాన్ని మేము కలగజేస్తాం. ఒక ఇల్లు డిజైన్ విషయంలో కానీ, కట్టుబడి విషయంలో కానీ. సో ఈ యొక్క పండుగ రోజున మీ అందరికీ తెలియపరిచేది ఏంటంటే, ఇంకా భూమి మీద మరి ఎక్కడ ఏ సంస్కృతిలోనూ ఒక స్పేస్ థెరపీ, అంటే స్పేస్ ద్వారా థెరపీ అనేది ఎక్కడా లేదండి. ఒక్క మన భారతీయ కల్చర్లో మాత్రమే ఆ యొక్క స్పేస్ ద్వారా థెరపీ చేసేటటువంటిది ఉన్నదన్నమాట. అది ఒక మన దేవాలయాలలో అది ప్రతిష్ఠింపచేశారు. దానిని గృహవాస్తులో కూడా మనము ఏ రకంగా చేసుకోవచ్చు అనేది శాస్త్రం చెప్పిన దాన్ని గత 12 సంవత్సరాలుగా తెలుగు మాట్లాడే ప్రజల గురించి హీలింగ్ వాస్తు తెలుగు ద్వారా ఒక 1000 వీడియోస్ పైగా చెప్పి ధర్మాన్ని నేను ముందుకు తీసుకెళ్తున్నాను అనమాట. ఈ రకంగా కంటికి కనపడని స్పేస్ తత్వం మనం ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఆ కంటికి కనపడని స్పేస్ తత్వము 4 గోడల లోపల ఏ రకంగా ఇమిడిపోవాలి, దానికి ఒక ఉన్నతమైన సద్గుణం ఏమో ఆపాదించాలి, ఆపాదించినటువంటి సద్గుణము మన యొక్క అంతర్గతమైనటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో దానికి కంపాటబుల్గా ఉండేటట్టు ఏ రకంగా చేయాలి. ఇట్స్ ఎ వండర్ఫుల్ సైన్స్ అబౌట్ స్పేస్. స్పేస్ ద్వారా మనం
ఉద్ధరించుకోవడం, స్పేస్ ద్వారా మనను మనం ఎలివేట్ చేసుకోవడం, స్పేస్ ద్వారా అంతకుముందు వరకు ఉన్నటువంటి మన ఆలోచన విధానాన్ని మనం మెరుగుపరుచుకొని తద్వారా ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆనందాన్ని పొందడం. ఒక్కసారి ఒక ఆధ్యాత్మికంగా ఒక ఆనందాన్ని పొందినటువంటి మనిషి తను ఆనందంగా ఉంటూ తన చుట్టుపక్కల ఫ్యామిలీని తద్వారా సొసైటీని కూడా ఆనందంగా ఉంచగలుగుతారండి. ఇంటికి అంత పవర్ ఉందండి. ఇల్లు ఏదో మరి మనం అనుకున్నట్టు ఒక ఒక ఆస్తి కాదండి. ఇల్లు ఎప్పుడు ఒక ఆస్తే, కానీ అదే ఆస్తిని మనకి మానసికంగా ఆనందంగా ఉండే విధంగా ఒక దైవత్వాన్ని ఇంటి లోపల ఏర్పాటు చేసుకొని ఆ వైబ్రెన్సీలో మనం జీవించడం అనేది ద వాస్తు వే ఆఫ్ లివింగ్, ద ధర్మ వే ఆఫ్ లివింగ్ అనేది ఇక్కడ వస్తుందండి. సో అందువల్ల మీకు ఏ రకమైన క్వశ్చన్స్ ఉన్నా సరే కాల్ చేయండి. శ్రీనుకుమార్ ఎప్పుడు ఏ ఫోన్ కాల్ చేసినా అటెండ్ చేస్తారు. మీకున్న డౌట్స్ అన్నీ మేము క్లియర్ చేస్తాం అన్నమాట. అదే రకంగా మీరు మీ స్తోమత తగినట్టు మీరు ఏ రకంగా కట్టుకోవాలి, ఏ రకంగా వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనలకు కూడా ఇవ్వడం అనేది ఇక్కడ జరుగుతుందన్నమాట. అందువల్ల అదే రకంగా మనం ఒక వాస్తు క్లాసెస్ కూడా చెప్తూనే ఉన్నాడు. ఒక బేసిక్గా ఒక సింపుల్గా ఒక ఇంటిని మనం కట్టుకోవడానికి కావాల్సినటువంటి జ్ఞానం అన్నమాట. ఈవెన్ మన దగ్గర ప్లాన్ తీసుకున్నా సరే మనం ఇల్లు సొంతంగా మేస్త్రీలు పెట్టి కట్టుకునేటప్పుడు ఈ యొక్క జ్ఞానం అనేది ఉండడం ద్వారా మనం మేస్త్రీల్ని వాళ్ళని మనం పర్యవేక్షిస్తూ మన ఇంటిని మనం కట్టుకునేంత శక్తి వస్తుందండి. అందువల్ల కేవలం 19,000 రూపాయలు మాత్రమే మనం పెట్టాము. ఒక 3 రోజుల ఆఫ్లైన్ కోర్స్ కింద మనం పెట్టామండి. మీరు చక్కగా 3 రోజులు రావడం ద్వారా నా ఆతిథ్యాన్ని తీసుకొని నాతో 3 రోజులు ఉంటూ మీ ధర్మ సందేహాలన్నింటినీ తీర్చుకొని ఒక పరిపూర్ణంగా తయారయ్యి తద్వారా మీ ఇంటికి సంబంధించిన డిజైన్ కూడా మీరు వేసుకునేంత శక్తి ఇక్కడ వస్తుందన్నమాట. లేదా మా ద్వారా తీసుకునే డిజైన్ని ఎగ్జిక్యూట్ చేసుకునేటటువంటి శక్తి మీకు వస్తుందని చెప్పి ఆశిస్తూ, నేను పండగ రోజున అందరూ బాగుండాలని, అందరూ ధర్మబద్ధంగా ఇల్లులు కట్టుకోవాలి ఈ భూమి మీద అని చెప్పి ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.